హాయ్ బ్రో. హాయ్ బ్రో. మరి అల్లరి నరేష్ గారిది కొత్త మూవీ టీజర్ వచ్చింది, మీకు ఎలా అనిపిస్తుంది? ఓకే, నాట్ బ్యాడ్ అనిపించింది. ఎందుకంటే టీజర్లో అంత ఏం తెలుస్తుంది బ్రో, ఏం తెలియదు. ఒక డైలాగో లేదా ఒక సీనో ఏదో ఉంటుంది. బట్ ఆయన రివీల్ చేశారు. చేతబడి లాంటిది అయితే ఉంది. బ్లాక్ మ్యాజిక్ అయితే కనిపిస్తుంది టీజర్లో. బేస్డ్ ఆన్ బ్లాక్ మ్యాజిక్ మీద ఉండొచ్చు, మేబీ ఉంటే అంతే. సో మరి అల్లరి నరేష్ గారు ఎప్పుడు మన కామెడీ మూవీస్లోనే ఎక్కువ కనిపించారు. అండ్ మొన్నటి వరకు కొంచెం సీరియస్గా ఉండే, అండ్ ఇప్పుడు డైరెక్ట్ హారర్ మూవీ అంటున్నారు. సెట్ అవుతుంది అంటారు అల్లరి నరేష్ గారు? ఆయనకి సెట్ అయింది, సెట్ కదని నేను చెప్పలేను. యాజ్ ఏ ఆర్టిస్ట్గా అన్ని క్యారెక్టర్ చేయాలి. బట్ ఇట్స్ లేట్ అయింది అనుకుంటున్నాను నేనైతే. సో లేట్ అయింది. హర్రర్ సినిమాలు చేయడం లేట్ అయిపోయింది అనుకుంటున్నాను. ఆర్టిస్ట్గా అన్నీ చేయాలి. ఒక హీరోగా అన్ని రకాల క్యారెక్టర్లు చేస్తేనే ఆడియన్స్ ఆయన అలా యాక్సెప్ట్ చేయగలుగుతారా? అంటే అంత హారర్ మేబీ మే నాట్ బి. ఎందుకంటే నేను కూడా చూడట్లేదు కదా, ఇప్పుడే కదా చూసేది. అవుట్పుట్ వచ్చాక యూ విల్ సీ. మీకు ఎలా అనిపించింది? నాకు నైస్. ఎందుకంటే ఇప్పటివరకు ఆయన యాంగిల్ చూడలేదు కదా, చూడాలనుకుంటున్నాం. ఒకవేళ ఆయన యాక్టింగ్ స్కిల్స్ కూడా ఎలా ఉంటుందో తెలియదు మనకి ఇప్పటివరకు. ఎందుకంటే ఆయన ఎప్పుడు కామెడీ జోన్లో చూసినాం, ఇప్పుడు హర్రర్ కదా. బీజిఎం బ్యాక్గ్రౌండ్ అయితే అదిరిపోయింది. పొలిమేర రైటర్ కాబట్టి మేబీ గుడ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి.